హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి సంబంధించి మే నెల జీతాలపై మెలికైతే పెట్టడం జరిగిందండి. ఖజానా శాఖ డైరెక్టర్ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈ నెల నిలిపివేయాలని ప్రభుత్వం అయితే ఆదేశించిందండి. రెగ్యులర్ ఉద్యోగులు తమ మూల వేతనంలో బేసిక్ పే కనీసం 6% తగ్గకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతి నెల కూడా జీతాల బిల్లుల్లో మినహాయించాలి. అయితే కొందరు ఉద్యోగులకి ఇప్పటి వరకు అసలు జీపీఎఫ్ ఖాతాలే లేవు. దీంతో వారు జీతాల బిల్లులు మినహాయింపుల్లో చూపడం లేదు. అదేవిధంగా కొందరు నామమాత్రంగా చూపుతున్నట్లు ఖజానా శాఖ డైరెక్టర్ అయితే మోహన్ రావు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులంతా కూడా ఖచ్చితంగా తమ బేసిక్ వేతనంలో 6% జీపీఎఫ్ మినహాయించాల్సిందేనని ఆయన ఉత్తర్వులు అయితే స్పష్టంగా జారీ చేశారు. అయితే క్లాస్ 4 ఉద్యోగులు, జెడ్పీ, పీఎఫ్, మున్సిపల్ ఉద్యోగులు, పీటీడీ ఉద్యోగులు వారికి మినహాయింపు అయితే ఇచ్చారండి. మిగిలిన వారిలో 6% జీపీఎఫ్ మినహాయింపులు లేని వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని చెప్పి డీడీఓ, ఏటీఓ, ఎస్టీఓలను ఆయన ఆదేశించారు. వివరాలను ఈ నెల 31 నాటికి తమ కార్యాలయాన్ని ఖచ్చితంగా నివేదించుకోవాలని చెప్పి ఈ యొక్క ఉత్తర్వులు అయితే స్పష్టం చేశారండి. ఈ విధంగా ఈ ఉద్యోగులకి మొత్తానికైతే ఈ నెల జీతాలు అయితే అందవనే చెప్పాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్